ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమును చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనము. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయములో దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దేవుడు ఏమని అంటున్నారు అంటే, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎవరితో అన్నారు అంటే, గాబ్రియేలు దూత జకరియా ఎలిజబెతుల కుటుంబానికి ప్రత్యక్షమై జకరియాతో మాట్లాడిన మాటలు ఇవి. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. మన దేవుని మాటలు ఆయా కాలములో అవి నెరవేర్చబడతాయి. మనము చాలాసార్లు అనుకుంటాం, దేవుడు మాట ఇచ్చారు, దేవుడు ప్రమాణం చేశారు, కానీ ఇంకా అది నెరవేరటం లేదు అని అనుకుంటూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చే దేవుడు. ఆయన ఏ మాట చెప్పినా తప్పకుండా ఆయన నెరవేర్పును కలగజేస్తారు. మన దేవుని మాటలు ఏ సమయంలో నెరవేర్చబడాలో ఆ సమయంలో నెరవేర్చబడతాయి. మనము తొందరపడుతూ ఉంటాము, ఇంకా నెరవేరటం లేదే అని, ఇంకా జరగటం లేదే అని మనం అనుకుంటాము, కానీ తప్పకుండా అవి నెరవేర్చబడతాయి. ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే, తగిన సమయంలో, ఆయన ఏ సమయంలో మనకి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన సమయంలో ఆయన మనకు ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తారు. జకరియా ఎలిజబెతులను జ్ఞాపకం చేసుకుంటే, వీరు ప్రభు యొక్క ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారు. వీరు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అని వ్రాయబడి ఉన్నది. వీరు మనుషుల దృష్టికి కాదు, కానీ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండిరి. దేవుని యొక్క ప్రతి ఆజ్ఞల చొప్పున, ప్రతి న్యాయ విధి చొప్పున వారు క్రమంగా నడుచుకుంటున్నారు. ఆ విధంగా క్రమంగా నడుచుకుంటున్న వీరి జీవితంలో కొరత తీరటం లేదు. బహుకాలం గడిచిన వృద్ధులైపోయారు, పిల్లలు కలగటం లేదు. జకరియాను చూస్తే ఒక యాజకుడు. జకరియా దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తూ, ప్రజలను దీవిస్తూ, ప్రజల యొక్క అర్పణలు దేవుని సన్నిధిలో అర్పిస్తూ, ప్రజల కొరకు ప్రార్థించే వ్యక్తి జకరియా. ఇతను ప్రార్థిస్తే ప్రజలు దీవించబడుతూ ఉన్నారు. ఇతను ప్రార్థిస్తే ప్రజలకు అద్భుతము జరుగుతుంది, కానీ ఇతని జీవితంలో కార్యము జరగటం లేదు. జకరియా జీవితంలో కార్యం జరగటం లేదు అని వెనుతిరిగి పోలేదు. కార్యం జరగటం లేదు అని విశ్వాసమును కోల్పోలేదు. కార్యము జరగటం లేదు అని జకరియా దేవునికి దూరముగా పోలేదు, కానీ దేవుని సన్నిధిలో వారు యథార్థమైన భక్తి చేస్తూ ఉన్నారు. ఒకరోజు జకరియా బలి అర్పించే సమయమున ధూపవేదిక దగ్గరకు వెళ్ళినప్పుడు దేవదూత ప్రత్యక్షమై, జకరియా, నేను నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను అని చెప్పినప్పుడు జకరియా అనుకుంటున్నాడు, నా భార్య గర్భం ఉడికిపోయింది, మేము వృద్ధులమైపోయాము, ఇది ఎలాగూ మాకు సాధ్యము అంటే, అప్పుడు గాబ్రియేలు దూత అంటుంది, నా మాటలు తప్పకుండా ఆ కాలమున నెరవేరుతాయి అని. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి, సహోదరుడా, మన దేవుడు ఎలాంటి వారు అంటే, ఆయన మాట ఇస్తే ఆ మాట తప్పని దేవుడు, ఆ మాటను నెరవేర్చే దేవుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో ఇంకా ఆలస్యం అయిపోతుంది అని అనుకుంటూ ఉన్నావేమో, ఇంకా నా జీవితంలో కార్యం జరగటం లేదని అనుకుంటూ ఉన్నావేమో, కానీ ఆయన మాట ఇస్తే ఆయన మాటను నెరవేరుస్తారు అని గుర్తుపెట్టుకో.
ఇక్కడ జకరియా ఎలిజబెత్తు వారు వేచి ఉన్నారు. దేవుని సన్నిధిలో వారికి దేవుడు మాట ఇచ్చినట్టుగానే చక్కటి కుమారునికి జన్మనిచ్చారు. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు అదే కార్యమును చేయబోతూ ఉన్నారు. ఆలస్యమైన ఒక ఆశ్చర్యము, ఆలస్యమైన ఒక ఆశీర్వాదమును, ఆలస్యమైన ఒక అద్భుతమును దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయా, నా మాటలు ఆ కాలంలో నెరవేరుస్తాను అని వాగ్దానం చేసావు కదా తండ్రి. అయా, నీ బిడ్డల జీవితంలో ఇంకా నీ మాటలు నెరవేర్చబడటం లేదని, ఆలస్యం అవుతుందని నిరుత్సాహపడుతున్నారో వారందరినీ ధైర్యపరచండి తండ్రి. తగిన సమయంలో తగిన కాలంలో నీవు మాట నెరవేర్చే దేవుడు అని వారు తెలుసుకొని నీ మాటల మీద వారు నిలకడగా నిలబడి నీ ఆశీర్వాదమును పొందుకొనుటకు ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. అయా, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో యేసయ్యా ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి దేవా. ఈ వాగ్దానం ప్రకారంగా అందరూ కూడా జీవించే కృపను దయచేయమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.